శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుడు ఈ జకరియా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ద్వారా మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకం నుండి పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో, ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా తప్పించుకుని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఈ దిన వాగ్దానము ఈ మాటలో 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 వాయువులు. వాయువు ఏ రీతిగా భూమి అంతా వ్యాప్తి చెంది ఉంటుందో, భూమి మీదే కాదు సముద్రం మీద కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగనే గోదావరి అంటే నది తీర ప్రాంతాల్లోనే కాకుండా నదుల మీద కూడా వాయువు, ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఏ రీతిగా ఒక గాలి వాయువు ఎలాగుందో, ఎలాగా లోకమంతా కూడా వ్యాపించి ఉన్నదో, దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అనేక రెట్లుగా అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందేలా దేవుడు చేస్తానని మాట ఇస్తూ ఉన్నారు. అది వ్యాపారపరంగా వ్యాప్తి చెందుతుంది, ఆశీర్వాదకరంగా వ్యాప్తి చెందుతుంది, సేవాపరంగా వ్యాప్తి చెందుతుంది. అంటే మీ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదము ల్యాండ్ మీదే కాకుండా ఇతర ఖండాల్లో, ఇతర దేశాల్లో కూడా నీ ఆశీర్వాదము ప్రకటించబడుతుంది. నీ ఆశీర్వాదముతోటి ఎలుగెత్తి దేవుని కొరకు సాక్షిగా నువ్వు నిలబడే సమయం ఆసన్నమైంది. ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటి, ఏ దారి నాకు లేదు, అసలు నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి, నేనేం నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, 4 వాయువుల్ని ఏ రీతిగా వ్యాప్తి చెందేలా చేసానో 4 వాయువులంతగా నేను నిన్ను వ్యాపింప చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 రకాల ఆశీర్వాదాలతోటి, కుటుంబపరంగా, సిరి సంపదలతో, ఆత్మ సంబంధంగా రక్షణ కలిగినటువంటి స్థితిలో అనేక మందికి దీవెనకరమైన పాత్రగా, న్యాయ విధానమైన పథకాన్ని ధరించుకున్నంత ఆశీర్వాదంగా దేవుడు నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. దేవుడు వ్యాపింపజేసి ఉన్నప్పుడు దానిని ఎవరూ ఆపలేరు. ఆల్రెడీ మీ ఆశీర్వాదము ఇతర దేశాల్లోకి కూడా వ్యాప్తి చెంది ఉన్నది. ఆల్రెడీ నీ ఆశీర్వాదము
ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెంది ఉన్నది. నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవుని ఆశీర్వాదాన్ని నీవు వెలకట్టలేవు, దాన్ని కనుగొనలేవు. అందుకనే మానవులైన మనము అంత పెద్ద దర్శనాన్ని చూడలేము. కానీ దేవుడు గొప్పవాడు కనుక నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల బలమైన ఆశీర్వాదంతో, బలమైనటువంటి ప్రణాళికతో ఆయన రూపొందించి నీ ముందు ఈ ప్రార్థనా శక్తిని పరిచర్య ద్వారా దేవుడు నీ ముందు పెడతా ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే 4 వాయువులంతగా దేవుడు నిన్ను వ్యాపింపచేసి ఉన్నాడు. అన్ని చోట్లగా అభివృద్ధిగా వెళ్తావు. ప్రతి చోట ఎలుగెత్తి దీవెనకరను సాక్షిగా వర్ధిల్లుతావు. మరి అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడతావు, న్యాయాధిపతిగా నిలబడతావు, రాజకుమారుడిగా వర్ధిల్లుతావు. అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఆత్మ నీకు తోడైండునుగాక. 4 వాయువులంతగా నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. భయపడకు. బిడ్డ కోసం ఏడుస్తున్నావేమో, కుమారుడు కోసం ఏడుస్తున్నావేమో, కుటుంబాలు ఏమైపోతాయని బాధపడుతున్నాయేమో. దేవుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు. అది ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేశాడు. అన్ని రకాలుగా భౌతికంగా నీకు కావలసిన దీవెనలు ఏమిటో అన్నీ వ్యాపింపజేసి పెట్టాడు. ఎటు వెళ్ళినా తెలియని కొత్త స్నేహితులు వస్తారు. నీకు తెలియనటువంటి స్నేహితులతో నువ్వు వ్యాపారం చేస్తావు. గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గరికి దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన సముద్రం మీద కూడా నీ వ్యాపారం నడుస్తుంది, నదుల మీద నీ వ్యాపారం నడుస్తుంది, ఆకాశంలో కూడా నీ వ్యాపారం నడుస్తుంది. నీ వ్యాపార నిమిత్తము నీ కింద పనిచేసే వాళ్ళే నీ యొక్క బిజినెస్ కోసము ఫ్లై అయ్యి వెళ్ళవలసిన సమయం ఆసనం అవుతూ ఉంది. నీవు కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకి విమానాల మీద ప్రయాణం చేసి వ్యాపారం చేసే స్థితికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. విమానాల మీద వెళ్ళి తిరిగి పరిచర్య చేసేంత సేవా అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు అంబిక, మాది నందమూరి గారు. నేను 3వ నెలలో ఈ చర్చ్కి వచ్చాను. అయ్యగారు నాకు పండిచ్చారు. నాకు పండంటే మగబిడ్డ పుట్టాడు. పుడితే వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారనుకున్నాను. నాకు అబ్బాయి పుట్టాడు. ఇగో వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ప్రైజ్ లార్డ్. ఈ సిస్టర్ పేరు సత్య. వీరు సూరంపూడి నుంచి వస్తున్నారు. వీరికి వివాహమై 5 సంవత్సరాలు అయింది. పిల్లలు లేకపోతే చాలా బాధపడుతున్నప్పుడు వీళ్ళ అమ్మగారు వీళ్ళ అక్కగారు పాలకులు తైలాభిషేకంగా వస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు చెప్పారు, దైవజనులు చాలామందికి ప్రార్థన చేస్తున్నప్పుడు గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగుతుంది, నువ్వు కూడా రా తైలాభిషేకం చేయించుకో అన్నప్పుడు ఆమె కూడా విశ్వాసంతో వచ్చి 1 నెల ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్ చేస్తాను, నాకు గర్భఫలం కావాలని దైవజనుడి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంది. దైవజనులు చెప్పాడు, ఖచ్చితంగా నీ గర్భఫలం దేవుడు ఇస్తాడమ్మా, పో అన్నారంట.
ఆమె వెళ్ళిపోయిన తర్వాత 2వ నెలకే దేవుడు ఆమె గర్భఫలం తెరిచారు. ఈ రోజున దేవుడు ఆమెకి పాపను అనుగ్రహించాడు. ఆ పాపకి 4 నెలలు. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా పేరు చిన్నారి అండి, మాది రాలింగి. నాకు ఫస్ట్ 2 పాపలండి. నాకు బాబు కావాలని నేను అయ్యగారిని అడిగాను. పుడతారు వెళ్ళిపో అని అన్నారండి. అలాగా అయ్యగారు చెప్పినట్టు నాకు బాబు పుట్టాడండి. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మాది పశ్చిమ గోదావరి అండి, వెంపండి మాది. నా పేరు ఏలియా. నా భార్య పేరు ఏసమండి అండి. సూర్యాస్ వేసేసిందండి ఎత్తి మీదండి. తైలాభిషేకానికి వెళ్తే తగ్గుతుందని నా భార్య అన్నదండి. అంటే వచ్చామండి, తగ్గిందండి నాకు. అలాగే మొకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయండి నాకు. మొకాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయండి. అలాగండి కొబ్బరి చెట్టుకండి దెయ్యపు కాయలు కాసినాయండి. దెయ్యపు కాయలు కాస్తారండి. అప్పుడు తైలం పట్టుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి అండి. అప్పుడు 7 సుక్కలు లెక్క పెట్టండి, నీటిలో కలిపిండి అని పైన వేసి ఏరులో దిగేదాకా పైన వేసిండి. వేస్తేనండి పైన దెయ్యపు తొట్టులండి మామూలు కాయలు అయిపోయింది. 177 కాయలు కాసిందండి. 177 కాయలు కాసిందండి. ఒక్క కాయ కూడా
వదలకోకుండా పట్టుకుపోయండి. అలాగండి దింపి తీసి అతనండి ఇలాగ దెబ్బకాయలు కాతరాయి అంటే అండి అతను ఏమన్నాడంటే మేకులు నాటపడండి అన్నారండి. అప్పుడు నా భార్య అన్నదండి మేకులు నాటపడద్దు, ఆ తైలం వేస్తే మనకి అందరికీ ఫలించేలాగా మనకు కూడా ఫలిస్తాయని నా భార్య చెప్పిందండి. అలా చేసిన మొదలండి అది చెట్టు ఫలించిందండి. మాకు అడుగు ప్రార్థిస్తున్నాను. చూడండి, ప్రార్థనాయులు యేసు రక్తంగా దేవుడు మార్చి గొప్ప అద్భుత కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవునికి వందనాలండి. మరి నాకు 3 కుమార్తెలండి. 3 కుమార్తెలు అయితే పెద్ద కుమార్తెకి 2 అమ్మాయిలండి, 2వ కుమార్తెకి 2 బాబులండి, 3వ కుమార్తెకి 2 అమ్మాయిలండి. అయితే 2వ కుమార్తెకి 10 సంవత్సరాలు అయితే నేను బాబు పుట్టిండే. 10 సంవత్సరాల నుంచి కూడా గర్భఫలం లేదండి. ఇసాకయ్య గారు ప్రార్థనకు నేను ఎప్పటి నుంచో వస్తూ ఉంటానండి. మరి ఒక బాబునిచ్చావు తండ్రి నాయన, పాప కానీ బాబు కానీ తండ్రి నాయన అని ప్రార్థన చేసుకునేదానండి. ప్రార్థన చేసుకున్నాడికి మరి చక్కని కుమారుని మళ్ళీ యేసయ్య ఇచ్చారండి. ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి,
దేవునికి వందనాలండి. నా పేరు వెంకటరమణ, చించినాడు నుంచి వచ్చానండి. నేను 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. దీన స్థితిలో వచ్చాను. నా భర్త అయితే వ్యాపారం చేసి నేను మొత్తం అప్పుల పాలైపోయానండి. ప్రతి నెల నేను మానకుండా వచ్చేదానండి. అయితే నా అప్పులన్నీ దేవుడు తీర్చేశాడండి. నా కూతురు ఇంటర్ చదివిందండి. నేను చదువుకుంటానమ్మా అంటే నా పరిస్థితి చదివించలేనమ్మా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి చిన్న జాబ్ వచ్చిందండి. అది 3 సంవత్సరాలు చేసుకుందండి. అనుకోకుండా వివాహం కుదిరిందండి. 10 లక్షలు కావాలి. నేనైతే చెయ్యను, మళ్ళీ సంవత్సరం చేస్తాను అనుకున్నానండి. ఈ అయ్యగారు వాగ్దానం చేశారండి, అమ్మ మీకు ఎవరికి వివాహాలు కావాలని బిడ్డలు ఉన్నారు, చేతులు ఎత్తమన్నారండి. నేనైతే ముందు చేతులు ఎత్తలేదండి. మా మరదలందు చేతులు ఎత్తోదని అందే ఎత్తానండి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేశారండి, వివాహం మంచి సంబంధం కుదిరిందండి. మా అల్లుడు అయితే బెంగళూరులో జాబ్ చేస్తారు. అయితే నేను 5 లక్షలు కట్టమన్నారు. నేను ఇవ్వలేనన్నానండి. అయ్యగారిని వచ్చి అడిగితే ఆయన అన్నారు, అమ్మ నీకు అనుకున్న దాని మీద ఘనంగా జరుగుతుంది, నీకు బోల్డ్ డబ్బు వస్తుంది, వెళ్ళమ్మా అన్నారు. అలా 2 నెలలు అన్నారండి. అయ్య బాబు ఈయనైతే ఇలా అంటున్నారు, నాకు ఎలా వస్తుంది, నేను ఏం చేయను, కుదిర్చేసుకున్నాను, రూపాయి లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కొద్దిగా ఇవ్వాలి, అవి కూడా రాలేదండి. మళ్ళీ నెల వస్తే మళ్ళీ నెల అలా అన్నారండి. అసలు ఎలా వచ్చినాయో నాకు తెలియదు. 10 లక్షలు వచ్చినాయండి. ఇంకా నాకు డబ్బులు మిగిలినాయండి. అసలు ఈసాకయ్య గారు అన్న మాట వాగ్దానం పట్టుకున్నానండి. దేవుడి సిన సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ అయినా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. నీకు ఏ బిడ్డ కావాలని అడుగు అన్నారండి అయ్యగారు. నాకు మగ బిడ్డ కావాలనుకున్నానండి. తర్వాత 6 నెలల్లోనే కన్సీవ్ అయ్యానండి. నాకు ఆరోగ్యమైన బిడ్డని ఇస్తే నేను నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అనుకున్నానండి. నేను నాకు ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చారండి. అదేవిధంగా 6 నెలల్లోనే నా తల్లిదండ్రులు కేసులు కూడా కొట్టివేశారండి. ఈ 2 సాక్ష్యాలు దేవుడు దీవించదుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ఇది ప్రార్థనా శక్తి. శోధనలో ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి.
పేరు సత్య అండి. మా ఊరు పాలకోల దగ్గర జున్నూరు. పెళ్ళయ్యాక 5 సంవత్సరాలకి పాప పుట్టింది. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఇది రెండో బాబు అండి. బాబుకి అయితే 8వ నెలలోనే పురుడొచ్చేస్తుంది. పురుడొచ్చేస్తే డాక్టర్ గారు అయితే మేమైతే ఏమీ చేయలేమమ్మా, బాక్స్లో పెడతాము అని అన్నారు. అయితే అయ్యగారు ఇచ్చిన తైనం పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసి దేవా నువ్వే ఉన్నావు అని ఈ బాబు మీద 7 సిలువల గుర్తులేసి అక్కడే ప్రార్థన చేసి వచ్చాను. కానీ దేవుడు మా అంది ఎంతో మేలు చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది.